ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ కేసీఆర్ కు ప్రమాదం, అయోమయంలో పార్టీ నాయకులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంకా మీలో ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది నోటిఫికేషన్ రూపంలో. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి సమాచారం అనేది రీచ్ చేసిన వారు అవుతాం. ఇక లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే, బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. రాజేందర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కార్పొరేట్లతో కలిసి ఆయన కాంగ్రెస్ గూటికి అయితే చేరారు. ఇక రేవంత్ రెడ్డి ప్రకాష్ గౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో బీఆర్ఎస్ ను వీడిన ఎమ్మెల్యేల సంఖ్య 8కి అయితే చేరింది. ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 30కి అయితే పడిపోయింది. రేపు బీఆర్ఎస్ షేర్లింగలపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సైతం కాంగ్రెస్ లో చేరినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన సిద్ధమైనట్లు గాంధీ భవన్ లో టాక్ అయితే నడుస్తుంది. ఇక ఏడాదిలో ఏప్రిల్లో సీఎం నివాసంలోనే రేవంత్ రెడ్డితో ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ సమక్షంలోనే కాంగ్రెస్ లో చేరుతారని అంతా భావించారు. అయితే ఈ క్రమంలో ప్రకాష్ గౌడ్తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ప్రకాష్ గౌడ్ మనసు మార్చుకున్నట్లు చర్చ సాగుతుంది. కానీ ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో చేరారు. 2009, 2014 టీడీపీ ఎమ్మెల్యేగా ప్రకాష్ గౌడ్ గెలుపొందారు. అయితే 2014 ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ ను పార్టీలో చేరారు. ప్రకాష్ గౌడ్ చేరికతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 31కి చేరింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది గెలిచారు. వీరిలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంతో మృతి చెందారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దాంతో 38కి అయితే చేరుకుంది. ఆ తర్వాత ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ ను ఎమ్మెల్యేలు విడుతూ కాంగ్రెస్ లో చేరుతూ వస్తున్నారు. ఇప్పటివరకు 8 మంది కాంగ్రెస్ లో చేరారు. రాబోయే రోజుల్లో ఇంకెంతమంది చేరుతారో, మరి ఎంత పెద్ద ప్రమాదం పొంచి ఉందో చూడాలి. ఇక వచ్చిన 6 నెలలు 7 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదనే విధంగా చెప్పడం, దీన్ని సీరియస్ గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు గేట్లు ఓపెన్ చేస్తే మీ దాంట్లో ఒక్కళ్ళు కూడా ఉండరనే విధంగా వ్యాఖ్యానించడం. ప్రస్తుతానికి దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు సైతం ఏదైతే బీఆర్ఎస్ నుంచి వీడి కాంగ్రెస్ లో చేరడం ఒకంత బీఆర్ఎస్ కు మింగుడు పడిన అంశం. కొంతమందిని పిలిచి మరీ మాట్లాడి ఫోన్లు చేసి చెప్పినప్పటికీ కూడా పార్టీలో భవిష్యత్తు రాబోయే తరంలో మనదని చెప్పినా కూడా వినడం లేదట. చూడాలి మరి ఈ రకంగా జరిగితే ప్రతిపక్ష హోదాకే ప్రమాదం పొంచి ఉందంటున్నారు. ఇక ఇప్పటికే రానున్న ఏదైతే ఎన్నికలు అయితే ఉన్నాయి మనకు గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికలకు సంబంధించి, సో మరి ఎప్పుడు ఏ రకంగా పార్టీ మనుగడ ఉండబోతుంది ప్రశ్నార్థకంగా మారుతుంది అంటున్నారు. చూడాలి, మరి పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఒక్కొక్కరిగా పార్టీ నుంచి వీడడంతో బలహీన పడే ప్రమాదం కూడా అవకాశం కూడా ఉందంటున్నారు.